శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జై శ్రీ రామకృష్ణ. రామకృష్ణ ప్రభ ప్రేక్షకులకి నమస్కారం. నిత్య జీవితంలో భగవద్గీత అనే శీర్షికలో కిందటి భాగంలో మనము అసురీ సంపద అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈ భాగంలో దైవీ సంపద అంటే ఏంటో చూద్దాము. మొదటి 3 శ్లోకాల్లో దైవాసుర సంపద విభాగ యోగం అనేటువంటి అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ దైవీ సంపద అంటే ఏంటో 26 లక్షణాలను తెలిపి మనకి తెలియజేశారు. ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది, ఈ 26 లక్షణాలు తప్పనిసరిగా అందరిలో ఉండాలా, ఉంటాయా, ఇది సంభవమేనా అని. అయితే ప్రతి ఒక్కళ్ళలో ఈ 26 లక్షణాలు ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలానే అసంభవం మాత్రం కాదు. అసురీ గుణాలు మనలో లేకుండా మనము జాగ్రత్త పడుతూ ఒక్కొక్కటిగా దైవీ సంపదని, దైవ లక్షణాలని అలవర్చుకున్నట్టయితే మనకి తప్పకుండా ఇది సాధ్యపడుతుంది. అయితే ఈ దైవీ సంపద ఏంటో చూసే ముందు ఇంకొక విషయం మనం చూడాలి. అదేంటంటే ధర్మో రక్షతి రక్షిత అని మనము తరచుగా వింటుంటాము. అంటే ధర్మం మనం ఆచరించినట్లయితే ధర్మం మనని రక్షిస్తుందని దీనికి అర్థం. మరి ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి అంటే భగవంతుని చెప్పిన విధంగా, అంటే శాస్త్రం చెప్పిన విధంగా, మన భారత భాగవత రామాయణాల్లో మనకి ఏ విధంగా ఆచరించారు శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, వీళ్ళు మనకి ఏం చెప్పారు, ఏం ఆచరణలో చేసి చూపించారు అన్నటువంటివి గుర్తుపెట్టుకుని మనం కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నట్లయితే మనం ధర్మాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాము. కొంతమంది విశ్లేషకులు ధర్మానికి మంచి నిర్వచనం ఇచ్చారు. అదేంటంటే ఎదుటి వాళ్ళు మన పట్ల ఏ విధంగా ఉండకూడదు అని మనం అనుకుంటామో మనం ఎదుటి వాళ్ళ విషయంలో ఆ విధంగా ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇది మనం అలవాటు చేసుకున్నట్లయితే భగవంతుడు చెప్పినటువంటి దైవీ సంపదని అలవాటు చేసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఇప్పుడు మనం ఈ దైవాసుర సంపద విభాగయోగంలో మొదటి 3 శ్లోకాలు ఒక్కొక్కటిగా చూద్దాము. ఆ 26 లక్షణాలు ఏంటో తెలుసుకుందాము. మొదటి శ్లోకంలో అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ, స్వాధ్యాయ తప ఆర్జవం. అంటే భయం లేకుండా ఉండడము, జ్ఞానయోగమందు నిష్ట కలిగి ఉండడము, తర్వాత దానము, దానగుణం కలిగి ఉండడము, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడము, యజ్ఞము, తపస్సు, వీటి యందు నిష్ట కలిగి ఉండడము, వీటన్నిటితో పాటు కపటత్వం లేకుండా, వక్రమైనటువంటి గుణం లేకుండా, అంటే మనోవాకాయ కర్మల్లో ఒకే రకంగా ఉండడం అన్నటువంటివి. ఈ విధంగా ఈ కొన్ని లక్షణాలని మొదటి శ్లోకంలో పరమాత్మ తెలియజేశారు. ఇంకా రెండో శ్లోకానికి వస్తే అహింస సత్యం అక్రోధ త్యాగశాంతిరపేషునం, దయాభూతేషు అలోలత్వం, మార్తవం హ్రీర చాపలం. అంటే ఎదుటి వాళ్ళని మనోవాకాయ కర్మల్లో కూడా ఏమాత్రం కష్టపెట్టకుండా, హింసించకుండా ఉండడము, ఆ తర్వాత పరమాత్మని సత్య వస్తువుని గ్రహించి పరమాత్మనే ఆశ్రయించి ఉండడము, ఈ రెండిటితో పాటు అంటే అహింస సత్యంతో పాటు క్రోధం లేకుండా ఉండడము, ఆ తర్వాత అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపేషణం, అంటే త్యాగబుద్ధి కలిగి ఉండడము, మనసుని ప్రశాంతంగా పెట్టుకోవడము, ఎదుటి వారి మీద కొండెములు చెప్పకుండా, అంటే చాడీలు చెప్పకుండా ఉండడం, అంటే ఎదుటి వారిలో తప్పులు పట్టకుండా ఉండడము, వీటితో పాటు దయాభూతేషు, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశుల పట్ల దయ కలిగి ఉండడము, అలోలత్వం, అంటే అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచం మీద ఆకర్షణ పెట్టుకోకుండా ఉండడము, మృదువుగా ఉండడం, మార్ధవం అంటే మృదుత్వం కలిగి ఉండడము, ఆ తర్వాత తప్పు చేసే విషయాల్లో పట్ల, అంటే పాపకర్మల పట్ల విముఖత కలిగి ఉండడం, అంటే ఇష్టం లేకుండా వాటి విషయాల్లో సిగ్గు కలిగి ఉండడం, ఈ అన్నింటితో పాటు హీర చాపలం అచాపలం, అంటే చంచలమైనటువంటి గుణం లేకుండా ఉండడము. ఈ 11 లక్షణాలని కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మ దైవీ సంపద కింద తెలియజేశారు. ఇక 3వ శ్లోకానికి వస్తే తేజక్షమ ధృతి శౌచం అద్రోహో నా అతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత.
అంటే తేజస్సు కలిగి ఉండడం. ఎటువంటి తేజస్సు అంటే అంతరంగిక ఆధ్యాత్మిక తేజస్సు కలిగి ఉండడము. ఆ తర్వాత క్షమాగుణం కలిగి ఉండడము. ధృతి అంటే ధీశక్తి ధైర్యము కలిగి ఉండడము. అద్రోహో అంటే ఎదుటివారికి ద్రోహం తలపెట్టకుండా ఉండడము. నాతి మానిత అంటే మనమే గొప్పవాళ్ళని మనందరూ గౌరవించాలి అన్నటువంటి భావన లేకుండా ఉండడము. శౌచం అంటే బాహ్య అంతర శుద్ధి శౌచం కలిగి ఉండడము. వీటిని కూడా దైవీ సంపద కింద తెలియజేశారు. ఈ విధంగా ఈ 26 లక్షణాలని మనం దైవీ సంపద అని అంటాం. వీటిలో కొన్ని విషయాల గురించి ఇంతకుముందు భాగంలో మనము చూసాము. ఇప్పుడు కొన్ని విషయాల్ని వివరంగా తెలుసుకుందాం. మొదటిది అభయం అన్న విషయం చూద్దాం. 26 లక్షణాల గురించి పేర్కొంటూ శ్రీకృష్ణ పరమాత్మ అభయం అన్నదాన్ని మొదటగా పేర్కొన్నారు. అభయం అంటే ఏంటంటే భయం లేకుండా ఉండడం. భయం వల్ల ఏమవుతుంది అంటే ఆందోళన కలుగుతుంది. ఆ ఆందోళన వలన ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి వలన అనారోగ్యం కలుగుతుంది. మనం ఈ శరీరంలో ఉంటూ ఆరోగ్యంగా ఉండాలి అన్నట్టయితే మనకి భయం అన్నది ఉండకూడదు. ఎందుకంటే అనారోగ్యానికి కలిగించేటువంటి వాటిల్లో భయం అన్నది ఒకటి. సాధారణంగా మనుషులకి భవిష్యత్తును గురించినటువంటి భయం ఉంటుంది, భవిష్యత్తు ఏమవుతుందో అని. అటువంటప్పుడు మనకి ఏ విషయం వల్ల మనకి భయం కలుగుతుందో ఆ విషయం గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సలహాతో ఈ సమస్యలోంచి బయటపడడానికి ప్రయత్నం చేసి ఈ భయాన్ని మనం పోగొట్టుకోవాలి. ఉదాహరణకి ప్రస్తుతం ప్రపంచాన్నంతటినీ పట్టి పీడిస్తున్నటువంటి కరోనా వ్యాధి మనకి వస్తుందేమో అన్నటువంటి భయం, భవిష్యత్తులో వస్తుందేమో అన్న భయము ఇప్పుడు ఈ కాలంలో అందరికీ ఉండడం అనేది చాలా సహజమైనటువంటి విషయము. అటువంటప్పుడు వైద్యులు చెప్పినటువంటివి, నిపుణులు చెప్పినటువంటి విషయాలని మనం గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ ఉన్నట్లయితే మనం ఈ వ్యాధి రాకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మనం దానం అనేటువంటి దాని గురించి చూద్దాము. మనకి ఉన్నదానిని లేని వాళ్ళకి ఇవ్వడాన్ని దానము అని అంటారు. దానం అనగానే సాధారణంగా అందరూ ధనం సహాయం చేయడం అని అనుకుంటారు. ఈ ధన సహాయం అందరికీ ఇవ్వడానికి కుదరకపోవచ్చు. అందుకని ఈ ఒక్కదానమే కాకుండా ఇంకా మనం మిగిలిన దానాల గురించి కూడా చూసినట్లయితే రక్తదానము, వస్త్రదానము, అన్నదానము, ఈ అన్నిటితో పాటు మాట దానం అన్నవి కూడా ఉంటాయి. విద్యాదానం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అన్నదానం తీసుకున్నట్లయితే సంవత్సరంలో ఏదో ఒక రోజున, అంటే మన పుట్టినరోజు కానీ లేదా ఇంకేదైనా మనకి ఇష్టమైన రోజున వృద్ధాశ్రమంలో కానీ లేదా అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేసినట్లయితే అది మనకి ఎంతో తృప్తిని కలిగిస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది, ముఖ్యంగా మన దేశంలో ఎంతోమంది ఒక్క పూట తినడానికి కూడా ఆహారం లేకుండా ఆకలితో చనిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకుని ఏ స్లమ్ ఏరియాకో ఎక్కడికో వెళ్ళి అన్నదానం చేసినట్లయితే లేదా వాళ్ళకి ఏ పళ్ళో బియ్యమో ఏదో ఒకటి ఇచ్చినట్టయితే మనం వాళ్ళకి ఒక పూటకైనా ఆహారం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇంకా రెండోది రక్తదానం. ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్లో రక్తం కోల్పోయినటువంటి వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ రక్తం గ్రూప్ ఏ గ్రూప్ ఉందో ఆ రక్తం లేకపోవడం వల్ల చనిపోతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని మనం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి దానికి తగినటువంటి పుష్టి ఉన్నప్పుడు మన రక్తాన్ని దానం కింద ఇచ్చినట్టయితే అది కూడా ఎవరో ఒకళ్ళ ప్రాణాన్ని కాపాడగలుగుతాం మనము. ఇది రక్తదానం. ఇంకా విద్యాదానం అంటే మనకున్నటువంటిది ఎంత విద్య ఉంటే అది, దాంట్లో కొంతైనా సరే ఎదుటి వాళ్ళకి నేర్పించడం. అంటే జ్ఞానం, ఒక మనిషికి విద్యను ప్రసాదించి మనం వాళ్ళకి కనీసం కొంతైనా వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, చదవడానికి, రాయడానికి అవకాశం కలిగించేటువంటి విద్య దానం చేసిన వాళ్ళం అవుతాం. వస్త్రదానం కూడా చేయొచ్చు. మనం కొత్త బట్టలు కొని ఇవ్వలేకపోయినప్పటికీ కూడా మనకి పాతవైపోయినటువంటివి లేదా చిన్నవైపోయినటువంటి బట్టలు, పిల్లల బట్టలు, యూనిఫామ్స్ చిన్నవైపోయినటువంటివి ఇలాంటివి కూడా ఇచ్చినట్లయితే అనాథ పిల్లలకి లేదా పేద పిల్లలకి మనం ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంతో సంతోషంగా కట్టుకుంటారు. బుక్స్ ఇవ్వచ్చు. ఈ విధంగా మనము కొంతవరకు అయినా వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఎండాకాలంలో ఒక గొడుగు, చెప్పులు దానం ఇవ్వడము, ఆ విధంగా అయితే వాళ్ళకి వడదెబ్బ కలగకుండా ఎండలో వాళ్ళు
జ్వరాలవి రాకుండా వాళ్ళని రక్షణ కలిగించిన వాళ్ళం అవుతాము. చలికాలంలో వాళ్ళకి ఏ షాలు ఇవ్వడము లేదా దుప్పట్లు ఇవ్వడము, ఇటువంటి కంబళి ఇవ్వడము చేసినట్లయితే చలి బాధ నుంచి వాళ్ళని రక్షించిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా మనం కొంతలో కొంతవరకు అయినా ఎదుటి వాళ్ళకి సహాయపడిన వాళ్ళం అవుతాము. ఇవేవి ఒకవేళ మనం చేయలేకపోయినట్టయితే కనీసం మాట సహాయమైనా చేయొచ్చు. దీన్ని మాట దానం అంటారు. కొంతమంది ఒక్కొక్కసారి వాళ్ళ అపజయాలు ఎదుర్కొంటున్నట్లయితే జీవితంలో నిరుత్సాహపడి ఇక బ్రతుకు మీద ఆశ కోల్పోయి విశ్వాసం కోల్పోయి ఉన్నటువంటి వాళ్ళకి మనకి మేము ఉన్నాము అని వాళ్ళకి ఆధారం చూపించి ధైర్యం కలిగించి వాళ్ళని తిరిగి ఆశ వాళ్ళలో కలిగేటట్టు చేసి ఈ విధంగా మాట్లాడడం అనేది మాట సహాయం అంటే మారల్ సపోర్ట్ అంటారు. ఎంతోమంది మారల్ సపోర్ట్ లేకపోవడం వల్ల నిరుత్సాహం వల్ల డిప్రెషన్స్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తుంది. కాబట్టి మాట సహాయం చాలా ఉపయోగపడుతుంది. ఇది దానం. ఇక తర్వాతది అహింస. అహింస అంటే మనోవాకాయ కర్మలతో ఎదుటి వాళ్ళని కష్టపెట్టకపోవడం, అంటే ఎదుటి వాళ్ళని హింసించకపోవడం అని అర్థం. మనం శారీరకంగా ఎదుటి వాళ్ళని హింసించకపోయినా ఎంతోమందిని మనం ప్రపంచంలో చూస్తుంటాము. సూటిపోటి మాటలతోటి, కష్టం కలిగించే మాటలతోటి, వ్యంగ్యంగా విమర్శించడం, ఈ విధంగా చేసి ఎదుటి వాళ్ళని మనసు గుచ్చుకునేటట్టు మాట్లాడి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి గుణం ఇది. ఈ విధంగా వాక్కుతోటి హింసించడం అన్నది. ఈ విధమైన కఠినపు మాటల్ని శ్రీకృష్ణ పరమాత్మ అసురి సంపద అంటారని, అసురి గుణం అంటారని కూడా మనము కిందటి భాగంలో తెలుసుకున్నాము. అందుకని మన మాటని మనం జాగ్రత్తగా ఉపయోగించుకొని ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, మనోభావాలు దెబ్బ తగలకుండా, అంటే ఎదుటి వాళ్ళని గాయపరచకుండా చూసుకోవడం అనే దాన్ని అహింస అని అంటారు. ఇక తర్వాతది తేజస్సు. తేజస్సు అంటే అది నిజంగా ఒక్కొక్కసారి మనం భగవంతుడి పటాలు, చిత్రపటాలు అవి చూసినట్టయితే వాళ్ళకి ముఖం చుట్టూను ఒక కాంతిలాగా వేస్తుంటారు. ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది బయట నుంచి ఎవరో వేసినటువంటిది కాదు. ఇది ఆంతరంగిక శుద్ధి ఉంటే, అంటే దైవీ సంపద మనలో ఉన్నట్టయితే చిత్త నైర్మల్యం ఉండి మనసులో పవిత్రత ఉండి ఎదుటి వాళ్ళ మీద ఎటువంటి దుష్ట భావనలు లేకుండా, ఎదుటి వాళ్ళ మీద ద్వేషం కానీ అసూయ కానీ లేకుండా ఉన్నట్టయితే దానంతట అది తేజస్సు అనేది కలుగుతుంది. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించినా కూడా మన స్వామి వివేకానంద ఉదాహరణ తీసుకున్నట్టయితే మనకి ఇది చాలా కరెక్ట్ అని స్పష్టంగా తెలుస్తుంది. స్వామీజీ షికాగో వెళ్ళినప్పుడు 7,000 మంది అక్కడ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు అందరి దృష్టి స్వామి వివేకానంద వైపు వెళ్ళేది. ఎందుకంటే కేవలం ఆయన వేసుకున్నటువంటి కాషాయ వస్త్రాలు ఒకటే కారణం కాదు. ఆయన కళ్ళలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, ఆయన ముఖంలో ఉన్నటువంటి ఈ ఆంతరింగిక తేజస్సు, అంటే ఆయనలో ఉన్న పవిత్రత, సత్యం మీద ఆయనకున్నటువంటి, ధర్మం మీద ఆయనకున్నటువంటి పరిపూర్ణమైన విశ్వాసం, గురువు మీద ఆయనకున్నటువంటి భక్తి, ఇవన్నీ ఆయనలో తేజస్సుని కలిగించాయి. అందుకని మనము దైవీ సంపద అలవాటు చేసుకుంటుంటే ఈ తేజస్సు అనేది దానంతట అది వస్తుంది. ఇక తర్వాతది ధృతి. ధృతి అంటే మనకి ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పనిలో విఘ్నాలు తరచుగా వస్తున్నా లేదా పరాజయం మనం పొందుతున్నా ఆ పని మానేయడం అన్నదాన్ని ధృతి లేకపోవడం అని అంటారు. ఇది మనం సాధారణంగా కొంతమంది ఒక్కొక్క ప్రాజెక్ట్ మొదలు పెట్టడము, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే అస్తస్తమారు దాంట్లో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటే దాన్ని వాళ్ళు సగంలో విడిచిపెట్టడము, స్టూడెంట్స్ వాళ్ళలో ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తూ ఉంటే ఆ విషయం మీద ఇంట్రెస్ట్ కోల్పోయి దాన్ని వదిలిపెట్టడము, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇది ధృతి లేదని అర్థము. అంటే మనకి ధృతి అన్నటువంటిది మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మనం అన్ని రంగాల్లో కూడా మనం పైకి రావచ్చు అన్నటువంటిది మనకి భగవద్గీతలో తెలుస్తుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కేవలం అహింస, సత్యము, ధర్మము వీటినే కాకుండా వివిధ రంగాల్లో మనం ఏ విధంగా పైకి రావచ్చు అన్నటువంటి విషయం మీద కూడా తెలియజేస్తూ, అది కూడా దైవీ సంపద కింద వస్తుందని ధృతిని ఎంతోలాగా ఆయన సపోర్ట్ చేసి ధృతిని ప్రోత్సాహం చేస్తున్నారు. అందుకని ధృతి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది కూడా మనము అలవాటు చేసుకోవాలి. ఇక మనం వచ్చే భాగంలో యజ్ఞము అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి, ఈ రెండు దైవీ గుణాలని వచ్చే భాగంలో పూర్తిగా తెలుసుకుందాము. ఎందుకంటే వాటిని సవివరంగా శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానయోగంలో యజ్ఞం అంటే ఏంటో తెలియజేశారు.
శ్రద్ధాత్రయ విభాగ యోగంలో తపస్సు అంటే ఏంటో తెలియజేశారు. ఈ 2 గుణాలని కూడా దైవీ గుణాల కింద ఈ 3 శ్లోకాల్లో తెలియజేశారు. కాబట్టి ఈ 2 గుణాలని మనం వివరంగా వచ్చే భాగంలో చూద్దాము. ఇప్పుడు మనం తెలుసుకునేది ఇంతవరకు ఏంటి అంటే, ఈ దుమ్ము, ధూళి, మురికి అనేటువంటి అసురీ గుణాలని మన హృదయం అనేటువంటి మందిరంలోంచి కడిగి వేసి ఆ విధంగా శుభ్రపరిచినటువంటి ఈ హృదయ మందిరంలో అభయము, సత్వ సంశుద్ధి, ఈ విధమైనటువంటి తదితర 26 సుగంధ పరిమళాన్నిచ్చేటువంటి రంగురంగుల పుష్పాలతో దీన్ని అలంకరించుకోవడం అన్నమాట. అందుకని ఈ అసురీ సంపదని పూర్తిగా పారద్రోలి మన హృదయ మందిరాలని మనము దైవీ సంపత్తితోటి అంటే దైవీ లక్షణాలతోటి అలంకరించుకుందాము. జై శ్రీరామకృష్ణ.